లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. వైసీపీ వాళ్ళు గొడవలు పెట్టుకోవడానికి ఎప్పుడు వచ్చినా రెడీ అన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను సమర్థిస్తారా? సమర్థించం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రం మరోసారి రణరంగాన్ని తలపిస్తుంది. గత ఎన్నికల ఓటమి తర్వాత కొంతకాలం సబబుగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికార తెలుగుదేశం కూటమిని ఉక్కిరిబిక్కిరి చేసే దిశగా అడుగులు వేస్తుంది. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల తీసుకున్న నిర్ణయాలు మరియు చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. అమరావతి రాజధాని నిర్మాణంపై జగన్ చేసిన తాజా విమర్శలు తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా పరిణమించాయి. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో రాజధాని నిర్మాణం పర్యావరణం పరంగా పెనుముప్పులు అని సుప్రీంకోర్టు జోక్యాన్ని కోరతామని జగన్ ప్రకటించడంతో ప్రభుత్వం ఒక్కసారిగా డిఫెన్స్లో పడిపోయింది. ఇది కేవలం విమర్శ మాత్రమే కాదు, అమరావతి వైపు వస్తున్న పెట్టుబడులు అడ్డుకునే వ్యూహాత్మకమైన ఎత్తుగడగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో కూడా జగన్ గట్టి పట్టుబడుతున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం అటకెక్కించిందని, తెలంగాణ ప్రభుత్వంతో కుమ్మక్కై సీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని వైసీపీ ఆరోపిస్తుంది. ఈ అంశంపై ఇప్పటికే రాయలసీమ వ్యాప్తంగా రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు వైసీపీ కార్యాచరణ సిద్ధం చేసింది. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజలను సమీకరించడం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని జగన్ తన శ్రేణులను దిశానిర్దేశం చేస్తున్నారు. ఇది టీడీపీకి ఊహించని దెబ్బగా మారింది. ఎందుకంటే అభివృద్ధి మతం జపిస్తున్న కూటమి ప్రభుత్వానికి ఈ నీటి ప్రాజెక్టుల వివాదం మింగుడు పడటం లేదు. జగన్ చేస్తున్న ఈ ఎత్తుగడల వెనుక బలమైన వ్యూహం ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర గడిచిన సూపర్ 6 హామీలు అమల్లో జాప్యం జరుగుతుందని, దాన్ని ప్రజా ఉద్యమంగా మార్చడాలని వైసీపీ భావిస్తుంది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా భారీ పాదయాత్రలు లేదా సభల ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. జగన్ జాతకంలో రాహువు ప్రభావం వల్ల ఆయన్ను ఎంత తొక్కాలని చూస్తే అంత బలంగానే పైకి లేస్తారని సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు కూడా వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతను అందిపుచ్చుకోవడంలో వైసీపీ సక్సెస్ అవుతుందా అన్నది పక్కన పెడితే, జగన్ విసిన ఈ సవాల్తో టీడీపీ నాయకత్వం మాత్రం ఆందోళనలో ఉంది. అమరావతిపై జగన్ చేసిన వ్యాఖ్యలు మదుపరువులు నమ్మకాన్ని దెబ్బతీస్తాయని మంత్రులు గట్టిగా కౌంటర్ ఇస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో వైసీపీ చేస్తున్న పోరాటాలు సామాన్య ప్రజలకు ఆలోచింపజేస్తున్నాయి. ఒక పక్క అభివృద్ధి పనులు, మరోపక్క ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణల మధ్య ఏపీ రాజకీయం ఇప్పుడు రసవత్తరంగా మారింది. వైసీపీ సిద్ధమవుతున్న ఈ కొత్త ఉద్యమం ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రాన్ని ఏ విధంగా మారుస్తుందో వేచి చూడాలి. జగన్ వేసిన ఈ ఎత్తుగడలతో టీడీపీ ఇరకాటంలో పడడం ఖాయంగా కనిపిస్తుంది.